హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు టెక్నికల్ అనాలిసిస్ లేదా ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటున్నప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. సో యూజువల్గా బిగ్ ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ చాలా ఓవర్ వాల్యూ అయిపోయింది, కొంతకాలం దాన్ని సైడ్ వైజ్లో ఉంచాలి అని అనుకున్నప్పుడు యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఎక్యుములేట్ చేసుకుంటూ లేదా సెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి ముందు స్టాక్లో ఒక మంచి ర్యాలీని మనం అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో ఈ ర్యాలీ ఎండ్లో ఒక పీక్ దగ్గర టచ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఈ స్టాక్ ఒకసారి సడన్గా డ్రాప్ డౌన్ అయిపోయి మళ్ళీ స్లోగా పెరుగుతూ అదే పీక్కి రీచ్ అవుతుంది. సో ఇలా మనకి ఒక కప్ షేప్ ఫామ్ అయిన తర్వాత ఈ పీక్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తూ ఇంకొకసారి హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పీక్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు వచ్చే లైన్ని నెక్ లైన్ అంటాము. సో ఈ నెక్ లైన్ పైన గనక ఎప్పుడైనా క్యాండిల్ ఒకటి క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ అనే స్టాక్ ఒకటి 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. కానీ యాక్చువల్గా ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారంటే ఇది 150 రూపీస్ వర్త్ అని అనుకున్నారు. అయితే ఈ స్టాక్ ప్రైజెస్ మెల్లగా బై చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఒకసారి ఈ స్టాక్ హెవీగా అప్ ట్రెండ్కి వెళ్తూ 150 దాకా పైకి వెళ్ళింది. సో ఇక్కడతో ఇన్వెస్టర్స్ బై చేయడం ఆపేసినా కూడా పబ్లిక్ దీన్ని కొంతవరకు ఇంకా ఎక్కువ పెరగచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్తో 170, 180 వరకు కూడా బై చేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు ఈ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళింది. సో ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు అంటే దీన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవాల్సిన స్టాక్ కాబట్టి దీన్ని ఏమీ షార్ప్గా పడేయాల్సిన అవసరం లేదు, స్లోగా పడేసి అక్యుములేట్ చేసుకుందాం అని అనుకుంటారు. సో ఇలాంటప్పుడే ఎప్పుడైతే స్టాక్ స్లోగా పడుతూ ఉంటుందో మనకి ఇలా ఒక కప్ షేప్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ 150 బిలో వచ్చిందో అలాంటప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ ఇది మంచి స్టాక్ అని ఫీల్ అయ్యి అలాంటప్పుడు మనకి ఇక్కడ బయింగ్ చేయడం ద్వారా ఒక కప్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఓవర్ ది టైం పీరియడ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఎప్పుడైతే మనకి నెక్ లైన్ అనేది బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క అక్యుములేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క సైకాలజీ చెప్తుంది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి అంటే సింపుల్గా ఎప్పుడైతే మనం ఇలాంటి కప్ షేప్ అండ్ అలాగే హ్యాండిల్ షేప్ అబ్జర్వ్ చేస్తామో అలాంటప్పుడు మనకి ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఇలా పైన క్లోజ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మనకి వాల్యూమ్ అనేది స్పైక్ ఉంటే చాలా మంచిది. సో ఇలా బ్రేక్అవుట్తో పాటు వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు ఈ కప్ డెప్త్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనకి టార్గెట్ ఉంటుంది అండ్ అలాగే స్టాప్ లాస్ ఈ హ్యాండిల్ యొక్క బాటమ్ ఎక్కడైతే ఉందో అంతే స్టాప్ లాస్ అవుతుంది. సో స్టాప్ లాస్ చాలా చిన్నది అండ్ టార్గెట్ చాలా పెద్దది కాబట్టి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది చాలా మంది ట్రేడర్స్కి ఒక ఫేవరెట్ ప్యాటర్న్ అనమాట. అయితే మరి మనకి థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్లో డైలీ టైం ఫ్రేమ్లో అవ్వచ్చు లేదా హవర్లీ టైం ఫ్రేమ్లో అవ్వచ్చు ఎక్కడ మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మనకి ఎక్కడుందో తెలుసుకోవాలి అని అంటే మనం దాన్ని స్కాన్ చేయాల్సిందే. సో మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ అన్నిటినీ కూడా ఒకేసారి స్కాన్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు, టెక్నికల్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే స్కానర్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్కి సంబంధించిన స్కానర్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. సో స్కానర్స్లో ఆల్రెడీ నేను కప్ అండ్ హ్యాండిల్కి సంబంధించిన ఒక స్కానర్ని క్రియేట్ చేశాను. ఈ స్కానర్కి సంబంధించిన లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే చాట్ బాక్స్లో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ స్కానర్కి సంబంధించిన కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది రాయడం కొంచెం కష్టం, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కాబట్టి దీన్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఒకవేళ స్ట్రీక్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటే దీన్ని సింపుల్గా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క స్కానింగ్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అంటే మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనకి ఈ ప్లేస్లో స్కాన్ అయి తెలిస్తే మంచిదన్నమాట. సో ఏవైతే స్టాక్స్ ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయో అలాంటి స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో ఉంటే నెక్ లైన్ని డ్రా చేసుకుని ఆ నెక్ లైన్ పైన క్లోజ్ అవ్వగానే మనం బై చేసుకోవచ్చు కదా. సో అందుకనే మనకి ఈ ప్లేస్లో ఉన్న స్టాక్స్ కావాలి. అయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసామనుకోండి, యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అని అంటే మనకి దాదాపుగా 40 డేస్ లేదా 50 డేస్ పడుతుంది అనమాట. సో దాదాపుగా మనకి హ్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఒక 10 డేస్ పడుతుంది అండ్ అలాగే ఈ టోటల్ కప్ షేప్
షేప్ ఫామ్ అవ్వడానికి దాదాపుగా 30-40 డేస్ పట్టచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా ఈ లో ఏదైతే ఉందో, అంటే కప్ యొక్క లో ఏదైతే ఉందో ఖచ్చితంగా హ్యాండిల్ యొక్క లో కంటే పైన ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా పైన ఉండాలి. అండ్ అలాగే మనం 20 డేస్ లో అండ్ అలాగే 30 డేస్ లో అండ్ అలాగే 40 డేస్ లో ఇలాంటి లోస్ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అనేది కనిపించాలన్నమాట. అంటే వీటన్నిటి యొక్క లోస్ కొన్నిసార్లు మనకి సపోర్ట్ తీసుకుంటూ బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు కనిపించాలి. సో ఇలాంటి కండిషన్స్ కనుక మనకు ఉన్నాయి అని అంటే ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ అలాగే నెక్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ జోన్. అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు మనం బై చేసుకుంటే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క కన్సాలిడేషన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. సో ఇందులో నేను హ్యాండిల్ కండిషన్స్ కోసం పాస్ట్ 11 డేస్ని అండ్ అలాగే కప్ కండిషన్స్ కోసం పాస్ట్ 21 డేస్ అండ్ అలాగే పాస్ట్ 31 డేస్ని కన్సిడర్ చేసుకుని కంప్లీట్గా ఒక కోడ్ అనేది జనరేట్ చేశాను. సో ఇలాంటి కోడ్ నేను జనరేట్ చేసినప్పుడు మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ని ఈజీగా ఈ కోడ్ స్కాన్ చేసి ఇవ్వగలుగుతుంది. సో ఒకసారి మనం స్కాన్ అండ్ సేవ్ చేసి చూద్దాం. సో డైలీ చార్ట్లో మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిర్లా కార్పొరేషన్ యొక్క చార్ట్ నాకు వచ్చింది. సో ఈ చార్ట్ నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఇలా మనకి 1 డే టైం ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. సో 1 డే టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు ఒక కప్ షేప్ కనపడుతుంది అండ్ అలాగే ఇలా ఒక హ్యాండిల్ షేప్ కనపడుతుంది. రేపటి రోజున ఈ హ్యాండిల్ పైన కనుక క్లోజ్ అయింది అని అంటే మనకి ఈ స్టాక్లో మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనిపైన క్లోజ్ అవ్వనంత కాలం మనం స్టిల్ ఇంకా ఇది కన్సాలిడేషన్లోనే ఉంది అని చెప్పి బిలీవ్ చేయాలి. నెక్స్ట్ అలాగే నేను ఇక్కడ డాక్టర్ రెడ్డి చూపిస్తున్నాను. సో డాక్టర్ రెడ్డి యొక్క చార్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా 1 డే టైం ఫ్రేమ్ వచ్చింది. సో ఈ 1 డే టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక కప్ షేప్ ఫామ్ అయింది అండ్ అలాగే హ్యాండిల్ షేప్ ఫామ్ అయింది. అండ్ దీని యొక్క బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక కంటిన్యూస్ ర్యాలీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ జోన్లో మనకి ఎప్పుడైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉందో అలాంటప్పుడు ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ మనం డ్రా చేసుకోవాలి. సో ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనకి క్లియర్ సిగ్నల్ వచ్చినట్టు ఇక్కడ మనకి బై ఎంట్రీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా మీరు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ని డైలీ టైం ఫ్రేమ్లో అండ్ అలాగే హవర్లీ టైం ఫ్రేమ్లో స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎడిట్లోకి నేను వెళ్ళినప్పుడు 1 డే టైం ఫ్రేమ్కి మనం టెస్ట్ చేసాం. వేరాజ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో నాకు కావాలి అని అనుకుంటే ఇక్కడ సింపుల్గా టైం ఫ్రేమ్ని మార్చుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకు కనిపించాయి. యాక్చువల్గా లాస్ట్ 5 to 10 డేస్ నుంచి మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంది కాబట్టి మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. యూజువల్గా మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉంటుందో అలాంటప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ చాలా తక్కువగా కనపడతాయి. ఎందుకంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఒక ట్రెండ్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్. సో బ్యాక్ నేను 1 డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని యాక్చువల్గా ఈ స్కానర్ని నేను ఒక స్ట్రాటజీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసం సింపుల్గా నేను ఇక్కడ కనపడుతున్న 2 డాట్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ఇలా కాపీ కన్వర్ట్ ఇంటూ స్ట్రాటజీ అని కనపడుతుంది. సో ఈ కన్వర్ట్ ఇంటూ స్ట్రాటజీ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ నేను కప్ అండ్ హ్యాండిల్ 10, 20, 30 అనే నేమ్తో నేను ఇక్కడ దీన్ని స్ట్రాటజీ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ స్ట్రాటజీని మనం టెస్ట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండమ్గా కొన్ని స్టాక్స్ నేను యాడ్ చేస్తాను. మనకు తెలిసిన టాప్ స్టాక్స్ లైక్ రిలయన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండియా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అరబిందో ఫార్మా, ఐఆర్సిటిసి, హిందుస్థాన్ పెట్రో, ఇలా డిఫరెంట్ స్టాక్స్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ నేను ఏ స్టాక్ ట్రేడ్ చేసినా కూడా ఒక 10 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాను అని అనుకుందాం. సో ఇందాక నేను రాసిన కండిషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ మీట్ అయితే నేను ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జిట్ కోసం 5% స్టాప్ లాస్ అండ్ అలాగే 15% టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో ఇలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకి స్టాప్ లాస్ చిన్నగా అండ్ టార్గెట్ పెద్దగా ఉంటుంది కదా. సో ఈ విధంగా కనుక మనం ట్రేడ్ చేస్తే సో ఎలాంటి రిజల్ట్స్ జనరేట్ అయ్యేవి అనేది కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇలా రిజల్ట్స్ మనకి కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం 2 స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అలాగే టెక్ మహేంద్రలో లాస్ మేకింగ్గా కనపడుతుంది. యాక్చువల్గా 2 సిగ్నల్స్ జనరేట్ అయితే 2 ఫెయిల్ అయ్యాయి అండ్ ఈవెన్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 4 జనరేట్ అయితే 1 ఫెయిల్ అయింది. బట్ రిమైనింగ్ వాటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి జనరేట్ అయిన సిగ్నల్స్ అన్నీ కూడా ప్రాఫిటబుల్గానే ఉన్నాయి. దాదాపుగా 20%, 30%, 60% రిటర్న్స్ కనపడుతూ ఉన్నాయి. అయితే యాక్చువల్గా ఇక్కడ మీరు స్ట్రాటజీ యూజ్ చేయడం కంటే కూడా స్కానర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం స్కానర్లో అబ్జర్వ్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి ఎగ్జాక్ట్ కండిషన్స్ మీట్ అయ్యేవి ఇంకా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో అలాంటి స్టాక్స్ కూడా ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం విజువల్గా మళ్ళొకసారి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ షేప్ని కనుక చూసుకొని నెక్ లైన్ బ్రేక్ అవుతున్నప్పుడు కనుక ట్రేడ్ చేసాము అని అంటే అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది
ట్రెండ్ కంటిన్యూషన్లో చాలా చాలా మంచి ప్యాటర్న్ రేర్గా ఫామ్ అవుతుంది, కానీ చాలా ఎక్కువ రిటర్న్ సంపాదించి పెడుతుంది. అయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గురించి తెలిసినా దాన్ని స్కానింగ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే చాలా మంది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయలేకపోతారు. కానీ మీకు ఇప్పుడు ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఈజీగా ఎలా స్కాన్ చేయాలో తెలిసింది కాబట్టి మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. సో స్ట్రీక్ ప్లాట్ఫామ్లో కనుక మీరు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీరోదా కస్టమర్స్కి బ్యాక్ టెస్టింగ్ కోసం 10 ట్రేడ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మనం అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ప్లాన్ అంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ లాంటివి చేయాలి అని అనుకుంటే ఇలాంటి రెగ్యులర్ ప్లాన్ 690 per month పడుతుంది. వెరాజ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయాలి, ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు స్కాన్ చేయడం కోసం మీకు అల్టిమేట్ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క 1 year సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 14,000 రూపీస్ ఉన్నది కేవలం 980 రూపీస్ per month మనకి ఛార్జ్ పడుతుంది. ఎనీహౌ మీకు జీరోదాలో అకౌంట్ ఉంది అని అంటే ఫస్ట్ 10 బ్యాక్ టెస్టింగ్స్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క సైకాలజీ అండ్ దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, అసలు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏ స్టాక్ లో వచ్చిందో ఎలా స్కాన్ చేయాలి అనేది మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.